హలో గైస్, మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది కదా సౌత్ ఆఫ్రికాకి అలాగే ఆస్ట్రేలియా మధ్య. మరి ఈ మ్యాచ్లో స్టార్క్ 2 వికెట్స్ తీసుకున్నాడు నిన్న ఫస్ట్ డేలోనే. మరి అయితే ఈ 2 వికెట్స్తో ఒక రికార్డ్ క్రియేట్ చేశాడనమాట. ఆ రికార్డ్ ఏంటి అంటే, మనకు అంతకుముందు మొహమ్మద్ షమి ఈ ఐసీసీ ఫైనల్స్ అన్నింటిలో చూసుకుంటే ఏకంగా 6 ఇన్నింగ్స్లో 10 వికెట్స్ తీశాడు. మరి ఆ రికార్డ్ని ఇప్పటివరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. అయితే మరి మిచెల్ స్టార్క్ చూసుకుంటే ఇప్పటి వరకు మరి 11 వికెట్స్ తీసి, అంటే నిన్న తీసిన 2 వికెట్స్తో మొత్తం కూడా 11 వికెట్స్ తీసి షమి రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడని చెప్పాలి. సో మరి ఈ 11 వికెట్స్ ఎప్పుడు తీశాడు భయ్యా అంటే 2015 ఓడే వరల్డ్ కప్ ఉంది కదా, అప్పుడు ఒక 2 వికెట్లు తీశాడు ఆ ఫైనల్స్లో. దాని తర్వాత 2023 వరల్డ్ కప్ ఫైనల్స్లో వచ్చేసరికి అప్పుడు ఒక 3 వికెట్లు తీశాడు. దాని తర్వాత చూసుకుంటే ఇది మన ఇండియా మీద జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. సో నిన్న చూసుకుంటే ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. సో దీంతో మొత్తం కూడా 11 వికెట్స్ తీసుకున్నాడు. సో మరి వీళ్ళిద్దరు తర్వాత ప్లేసెస్లో చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ 3rd ప్లేస్లో, 4th ప్లేస్లో వచ్చేసరికి జడేజా, 5th ప్లేస్లో వచ్చేసరికి కైల్ జెమిసన్ అయితే ఉన్నారనమాట.